కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యంగా గెలిచిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొనకుండా అధికార పార్టీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడ్డ కాంగ్రెస్ నాయకులు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కారు గుర్తు వచ్చి కాంగ్రెస్ నాయకులకు తొక్కుకుంటూ వెళ్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 నెలలు కాకముందే పోలీసులు లేకుండా ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్ని మోసమే చేసారు ప్రజలకు. ఇక మన ముఖ్యమంత్రి అంటే ఆయన ఏడికి పోయినా మొదటి మాట కేసీఆర్ లేడు మాయమైపోయాడు అంటాడు. ఇక రెండో మాట నుంచి మొదలు పెడతాడు. కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు మీకు గోళీలు ఆడుకుంటా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ తలుచుకుంటుంది ఆయనే, కేసీఆర్ కేటీఆర్. మనమన్నా అప్పుడప్పుడు మర్చిపోతున్నాం కానీ ఆయన మాత్రం మర్చిపోతలేడు, మనల్ని మర్చిపోరిస్తలేడు. ఇగో ఇలా దాని ఫలితమే ఇవాళ ఈ గులాబీ జెండా రెపరెపలాడుతుంది అన్ని గ్రామాలలో తెలంగాణలో.